బైబిల్ తెరవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి తీసి చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఇక్కడ ఒక మూడు మాటలు కనబడుతున్నాయి. ఆత్మ అనేది ఒక కనబడుతుంది. రెండవది ఏం కనబడుతుందంటే ఆయన వాడు అని అక్కడ మాట కనబడుతుంది. ఆయన వాడు. మూడోది దాని స్వభావం. ఆత్మలు భూమి మీద 3 రకాల ఆత్మలు ఉంటాయి. దయచేసి గమనించాలి. 3 రకాల ఆత్మలు ఉంటాయి. ఒకటి మనిషి ఆత్మ, రెండవది దేవుని ఆత్మ, మూడవది దురాత్మ. ఏ ఆత్మ? దేవుని ఆత్మ, మనిషి ఆత్మ, దురాత్మ. 3 ఆత్మలు ఉంటాయి. అయితే బైబిల్ చెప్తుంది, నువ్వు ఏ ఆత్మను పొందుకున్నావో దాని స్వభావాన్ని కలిగి ఉంటావు, అంటే దాని లక్షణాలు కలిగి ఉంటావు. నువ్వు ఏ ఆత్మను పొందుకున్నావో దాని స్వభావం ఉంటుంది. రెండవది అంటాడు, నువ్వు ఏ ఆత్మను పొందుకున్నావో దాని వాడివైతావు. మనిషి ఆత్మను పొందుకుంటే మనిషి వాడవవుతావు. దురాత్మను పొందుకుంటే దురాత్మ దానివైతావు, దాని పిల్లవవుతావు. ఒకవేళ దేవుని ఆత్మ పొందుకుంటే దేవుని స్వభావం నీకు వస్తుంది, దేవుని లక్షణాలు నీకు వస్తాయి. గమనించాలి, ఇంతకీ నువ్వు దేని ఆత్మను పొందుకున్నావు? ఏ ఆత్మను పొందుకున్నావు? ఈరోజు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏది దురాత్మ, ఏది దేవుని ఆత్మ? ఏది దేవుని ఆత్మ, ఏది దురాత్మ? ఓ మాట చెప్పాలంటే మనిషి ఆత్మ ఉంది కానీ మనిషి స్వభావాలే లేకుండా పోయినాయి, మనిషి లక్షణాలు లేకుండా పోతున్నాయి. అందుకే చాలామంది అంటారు, వీడికి జంతు స్వభావం అండి అంటారు. ఏ స్వభావం అంట? వీడి జంతు లక్షణాలు ఉన్నాయండి అంటే మనిషి లక్షణాలు లేవు. అయితే బైబిల్ చెప్తుంది, దేవుని ఆత్మను పొందుకున్నవాడు దేవుని లక్షణాలు కలిగి ఉంటాడు. ఒకవేళ దురాత్మ పొందుకుంటే, దురాత్మ కనుక నీ మీద పనిచేస్తే దురాత్మ లక్షణాలు ఉంటాయి. మనం కనుక్కోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఆత్మ కలిగిన వాడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు? ఒకడికి దేవుని ఆత్మ ఇస్తే దేవుడు ఎందుకు ఇస్తాడు? ఆ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. అందుకే బైబిల్లో రాయబడుతుంది, ఆత్మపూర్ణులు అని రాయబడుతుంది. పలు చోట్ల రాయబడే మాట ఏంటంటే ఆత్మపూర్ణులు, అంటే ఆత్మను సంపూర్ణంగా పొందుకున్న వాళ్ళు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ రోజు దేవుడు మోషేని కొండ మీదకి రమ్మన్నాడు. కొండ మీదకి వెళ్ళాడు. 40 రోజులు ఉన్నాడు. దేవుడు ఒక రోజున 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. ఒక పలక మీద, రాయిని పలకలాగా చెక్కి దాని మీద దేవుడే 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత మన 40 రోజులు ఏం చేశాడా అంటే, 40వ రోజు ఆ 10 ఆజ్ఞలు రాసిచ్చిన తర్వాత దేవుడు ఒక గుడారాన్ని కట్టమన్నాడు, దేవుని మందిరాన్ని కట్టమన్నాడు. మందిరం ఎట్లా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. ఇదిగో మందిరానికి పైన పాగ ఇట్లా ఉండాలి, దీంతో చేయాలి. మందిరానికి స్తంభాలు కట్టాలి. మందిరం బయట ఏ వస్తువులు ఉండాలి, మందిరం లోపల ఏ వస్తువులు ఉండాలి, ఇవన్నీ చెప్తున్నాడు. ఇవి చెప్తుంటే మోషే అంటాడు, అయ్యా ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి నాకు మైండ్ ఎక్కడదంటే దేవుడు అంటాడు, నేను కింద ఒకడికి చెప్పాను, వానికి నేను నా ఆత్మను ఇస్తా. దేవునికి స్తోత్రం. ఆ మాట ఒకసారి చదవండి. నిర్గమాకాండం 31వ అధ్యాయం 5వ వాక్యం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 5వ వాక్యం. బంగారంతోనూ వెండితోనూ
ఉమ్, ఉమ్, ఆ, 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 ఆ. జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానికి దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. ఎట్లా చేశాడంట దేవుడు? ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఎవరిని అంటే 2వ వచనంలో ఉంది. ఎవరైనా? నేను యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచాను. బెసలేలుకి నేను దేవుని ఆత్మపూర్ణునిగా చేశాను. దేవునికి స్తోత్రం. మోషేకి దేవుడు చెప్తున్నాడు, నేను బెసలేలు అనేవాడికి చెప్పాను, వాడిని నేను దేవుని ఆత్మపూర్ణునిగా చేశాను. వాడికి జ్ఞానము విద్య వివేకం నేను ఇచ్చా. ఏ వస్తువు ఎలా తయారు చేయాలో నేను అతనికి చెప్పాను. కనుక నువ్వు భయపడమాక, ఏం కాదు, నేను బెసలేలుకి ఆత్మపూర్ణునిగా చేశాను. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మను పొందుకున్నాడు బెసలేలు. మరి దేని పొందుకున్నాడు? ఎందుకు ఇచ్చాడు దేవుని ఆత్మ అంటే మందిరం కట్టడానికి. ఏం కట్టడానికి? ఏం కట్టడానికి? మందిరం కట్టడానికి జ్ఞానం కావాలా? ఏది ఎక్కడ ఉండాలి, ఎంత కొలత ఉండాలి, ఎంత ఉంచితే మంచిది. ఈ బెసలేలుకి దేవుని మందిరం కట్టడానికి దేవుడు ఆత్మపూర్ణుడిగా చేశాడంట. ఈ మందిరం అంటే కడుతున్నాం, కానీ దేవుడికి కావాల్సింది ఈ మందిరాలు కాదు, మనమే దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎందుకు ఇచ్చాడంటే మందిరాలు కట్టడానికి. ఇన్ని మందిరాలు కట్టడానికి, ఇన్ని మందిరాలు కట్టాలంటే జ్ఞానం కావాలా? ఈ జ్ఞానం లేకపోతే మందిరాలు కట్టలేం. ప్రైజ్ ది లార్డ్. మీరే మందిరాలు కదా, మరి ఆ మందిరం ఎలా ఉండాలి? మందిరం అంటే దేవుని నివాసం, దేవుని ఇల్లు. మనం దేవుని ఇల్లులాగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి ఎలా ఉండాలి? దేవుని ఇల్లు మాదిరిగా ఉండాలి. దేవుడు మనలో నివాసం చేయాలి. నిన్ను చూస్తే దేవుడు గుర్తుకు రావాలి. మందిరం చూస్తే దేవుడు గుర్తుకు వచ్చినట్లు నిన్ను చూస్తే దేవుడు గుర్తుకు రావాలి. మందిరం ఎట్లా ఉంచుతాం? అపవిత్రమైన పనులు ఇక్కడ చేస్తామా? చెప్పులు తీసుకొని లోపలికి వస్తామా? మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచుతాం. కనుక ఈ మందిరాన్ని కూడా ఎలా ఉండాలి? నిన్ను చూస్తే దేవుడు గుర్తుకు రావాలి. మందిరం పరిశుద్ధంగా ఉన్నట్లు నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. రెండోది ఏంటంటే, ఏదన్నా సహాయం కావాలంటే వెంటనే ఎవరు గుర్తుకొస్తారు? దేవుడు గుర్తుకొస్తాడు. అవునా కదా? వెంటనే అందరు ఎక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు? నిన్ను చూసినా కూడా నీ దగ్గరికి సహాయం కోసం పరిగెత్తుకుంటూ రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మందిరం కట్టాలంటే జ్ఞానం కావాలా? బెసలేలుకి దేవుని ఆత్మ ఇచ్చాడు. ఎందుకయ్యా అంటే దేవుని మందిరాన్ని కట్టడానికి. బెసలేలు మందిరం ఎట్లా కడతాడు తెలుసా? ఎట్లా కడతాడంటే అక్కడ ఇంకో మాట ఉంది. 6వ వచనం చదవండి. నిర్గమాకాండం 31వ అధ్యాయం 6వ వాక్యం. అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడుగా చేసి తిని నేను ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయంలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. నేను చెప్పిందల్లా చేస్తాడు. నేను చెప్పింది చేస్తాడు. ఒకటి, మందిరం కట్టాలి దేవుని ఆత్మ ఉన్నవాడు. 2, దేవుడు చెప్పింది చేయాలి. మనుషులు చెప్పింది కాదు. దేవుడు చెప్పినట్లు చేయాలి. 3వది, మందిరంలో ఒక్కొక్క వస్తువును చేయాలి. అది చేసేటప్పుడు ఎట్లా చేస్తాడు తెలుసా? బంగారం తీసుకుని కొట్టి చేస్తాడు. ఎట్లా చేస్తాడు? దాన్ని బైబిల్లో ఏమంటారంటే
బైబిల్ నకీ షాప్ అని అంటారు. నకీ షాప్ అని అంటారు, అంటే కొట్టి కొట్టి సాగదీయాలన్నమాట. అదే నిర్గమకాండంలో చూడండి, నిర్గమకాండ 25వ అధ్యాయం 31వ వచనం, 31వ వచనం చూడండి. 25 నగిషీ పనిగా దీపవృక్షాన్ని చేయాలి. 7 దీపాలు ఉంటాయి, కొమ్ములు 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 కొమ్ములుగా దీపాలు ఉంటాయి. 7 కొమ్ములు ఉంటాయి. దాని కింద స్టాండ్ ఉంటుంది, పైన దీపపు కుండీలు ఉంటాయి, మధ్య మధ్యలో పువ్వులు ఉంటాయి. దాన్ని ఎలా చేయమన్నాడు తెలుసా దేవుడు? నకిషీ పనిగా చేయమని, అంటే కొట్టి కొట్టి చేయమని, సాగదీయమని. బంగారం ఎంత ఉందా, కొట్టి 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 సాగదీసి దీపం చేయాల, దీపవృక్షం చేయాల. ప్రైజ్ ది లార్డ్. కొట్టకుండా తయారైద్దా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎట్లా చేయమన్నాడు? నగిషీ పనిగా చేయమన్నాడు, అంటే కొట్టి కొట్టి సాగదీసి చేయమన్నాడు. అంతేనే ఏదైనా పనిముట్లు చేయమన్నాడా? పనిముట్లతో చేయమన్నాడా? కొట్టి కొట్టి అప్పుడప్పుడు వాక్యం కూడా ఏం చెబుతుంది? ఏమవుతుంటుంది? తగులుతూ ఉంటుంది. వాక్యం కూడా ఏమవుతుంది? దేవునికి స్తోత్రం. మందిరంలో ఉన్న వస్తువులన్నీ ఎట్లా చేశాడో తెలుసా? నగిషీ పనిగా చేశాడు, అంటే కొట్టి కొట్టి సాగదీసి చేశాడు. గంగాలం ఉందా? బయట దేవుని మందిరం బయట గంగాలం ఉంటుంది, పెద్ద గంగాలం. దాంట్లో బరీగా నీళ్లు ఉంటాయి. ఎవడన్నా మందిరం లోపలికి వెళ్ళాలంటే ముందు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. దాని ముందు బలిపీఠం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం కూడా కింద జల్లెడ ఉంటుంది. ఆ బలిపీఠాన్ని కూడా కొట్టి కొట్టే చేశాడు. మందిరం బయట బలిపీఠం ఉంటుంది, దాని తర్వాత గంగాలం ఉంటుంది, దాని తర్వాత మందిరంలోకి వెళ్తే దీపవృక్షం ఉంటుంది, దాని ఎదురుగా సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, దాని కొద్దిగా ముందుకెళ్తే దీపవృక్షం ఉంటుంది, దాని ముందుకెళ్తే ధూప వేదిక ఉంటుంది, ధూపం వేస్తారు ఎప్పుడు. ఇవన్నీ ఎట్లా చేశాడంటే కొట్టి కొట్టి చేశాడు. బలిపీఠం ప్రాయశ్చిత్తానికి గుర్తు, పశ్చాత్తాపడమంటానికి గుర్తు. పాపం చేసి ఇక్కడికి వస్తాడా? దైవ సేవకుడు చెప్పేది ఏంటంటే ఆత్మపూరుడై ఆత్మతో గద్దిస్తాడా? పశ్చాత్తాపడాలా, పశ్చాత్తాపడాలి. బాప్తిజం లేదా? గంగాలంలో కడుక్కోమని చెప్తాడు, దైవజనుడు చెప్తాడు కడుక్కోమని. బాప్తిజం ద్వారాని పాపాలు కడుక్కోమని చెప్తాడు, కొడతాడు. కొన్నిసార్లు అలిగెళ్ళిపోతుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాప్తిజం గురించి చెప్పగానే అలిగెళ్ళిపోతారు కదా, తగిలింది అది, అలిగెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గంగాలం కట్టాలి. దీపవృక్షం అంటే వాక్యం, వాక్యం వినేటట్లు, వాక్యం ఇతరులకు చెప్పేటట్లు కొట్టి కొట్టి చేయాలి. ధూపం వేయాల, ధూపం వేసే ధూప వేదిక. ప్రార్థన, ధూపం అంటే ప్రార్థన. ప్రార్థన నేర్చుకోమని పదే 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 చెప్తుంటాం, కొట్టి కొట్టి చెప్తుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బెసలేలుకు దేవుని ఆత్మ ఎందుకు ఇచ్చాడంటే మందిరం కట్టడానికి, మందిరం కట్టడానికి. 2 ఆయన ఆజ్ఞాపించింది చేయడానికి. 3 నగిషీ పనిగా కొట్టి కొట్టి ఒక్కొక్క వస్తువును తయారు చేయమని. వస్తువు పూర్తిగా తయారైన దాకా కొడతానే ఉంటారు, తప్పదు, కొట్టించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట చదవండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం. మద్యముతో మత్తులై ఉండకుడి, దాంట్లో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. చాలు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. మద్యముతో మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారం కలదు, ఆత్మపూర్ణులై ఉండండి. 2 వాక్యాలు అక్కడక్కడే ఉన్నాయా?
రెండు వాక్యాలకు పోలిక ఏంది? పోలిక ఉంటుంది. మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్త చదవాలి. మద్యముతో మత్తులై ఉండకుడి అని అన్నాడు. మద్యం అంటే మందు తాగినోడు మందు స్వాధీనంలోకి వెళ్ళిపోతాడట. వాడు ఎంత చెప్పినా వినడు. ఇంకా నువ్వు సరిగ్గా నిలబడమన్నా నిలబడలేడు. ఎందుకంటే దేని స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు? మద్యం స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. అదే వచ్చిన కింద అంటాడు, ఆత్మపూర్ణులై ఉన్నాడు. అంటే ఏ ఆత్మనైతే నువ్వు పొందుకున్నావో దాని స్వాధీనంలోకి నువ్వు వెళ్ళిపోతావు. ప్రైజ్ ది లార్డ్. మనిషి ఆత్మను పొందుకున్నావా, మనిషి స్వభావంలోకి వెళ్ళిపోతావు. దేవుని ఆత్మను పొందుకున్నావా, దేవుని ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతావు. దురాత్మను పొందుకున్నావా, దురాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతావు. మద్యం స్వాధీనంలోకి వెళ్ళిపోయినాడంట, దుర్వ్యాపారం చేశాడంట, చెడ్డ వ్యాపారం చేశాడట, అంటే పాడైపోయాడు. అలాగే ఒకవేళ దురాత్మను పొందుకుంటే దురాత్మ స్వభావాలు వస్తాయి, పాడైపోతారు. దయచేసి గమనించాలి. సైతాన్గాడు చాలా మోసగాడు. దురాత్మ పొందుకున్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? నేను చెప్తాను, వినండి. దురాత్మ స్వభావం ఎట్లా ఉంటుందంటే, ఒకసారి చదవండి ఒక వాక్యాన్ని. 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వాక్యం. 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వాక్యం. కడవరి దినాలలో కొందరు మోసపరచు ఆత్మను దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారు. నేను చదువుతున్నా. కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచబడు ఆత్మయందు. దురాత్మ ఏం చేసిందంట? మోసం చేస్తుంది. తర్వాత దెయ్యముల బోధ. ఏ బోధ? దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారు. వాళ్ళకున్న విశ్వాసం కాస్త ఏమైపోద్ది? పత్త లేకుండా పోద్దండి. విశ్వాస భ్రష్టులు అవుతారు. కనుక దెయ్యాలు కూడా బోధ చేస్తాయి. ఏం చేస్తాయి? బోధ చేసి నిన్ను మోసం చేస్తాయి, బోధ చేసి నిన్ను పాడు చేస్తాయి. మరి దయ్యాల ఆత్మ పొందుకున్నాడు ఎట్లా ఉంటాడంటే, నేను కొన్ని సూచనలు చెప్తాను. వాడు ఎలా కనబడతాడో తెలుసా? ఎలా కనబడతాడంటే, ఒకటి, గుడ్లు ఉరువురు చూస్తాడు. జాగ్రత్త. ఒకవేళ నేను దేవుని ఆత్మను పొందుకున్నాను, నేను నీకు వాక్యం చెప్తాను అంటే, ముందు వాడి కవలికలు గుర్తించాడు. ముందు వాడు ఎట్లా ఉన్నాడో, ఆమె ఎట్లా ఉందో చూడండి. తర్వాత వాడు చెప్పింది వినండి. దురాత్మ ఎప్పుడు అబద్ధం చెప్తాడు. దురాత్మ పట్టినోడు ఎప్పుడు గుడ్లు ఉరువురు చూస్తాడు. ఇంకోటి బలమైన గుర్తేం తెలుసా? దురాత్మ పట్టినోడు ఆయాసపడతాడు. మీరు గుర్తుపట్టాడు. మాట్లాడేటప్పుడు ఏమొస్తుంది అంటే, ఆయాసం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇవన్నీ దురాత్మ పట్టినోడు లక్షణాలు. అబద్ధాలు చెప్తాడు. వాక్యానికి విరుద్ధమైన బోధ చేస్తాడు. కాళ్ళకు మొక్కించుకుంటాడు. ఇంకొకటి, శపిస్తాడు. శపించే లక్షణం ఉంటుంది వాడి దగ్గర. ఇప్పుడు బెదిరిస్తాడు, శపిస్తాడు, ఏం చేస్తాడు? బెదిరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పిచ్చిగా నవ్వుతాడు. అర్థమైందా? మాటలు చెప్తా, వాక్యం చెప్తా, అప్పుడప్పుడు నవ్వుకుంటాడు. వాడే నవ్వుకుంటుంటాడు. దురాత్మ లక్షణం అది. అంటే నువ్వు నమ్ముతున్నావు అనడానికి వాడికి అర్థమై వాడు నవ్వుకుంటుంటాడు. నీకు నష్టం చేస్తా, కీడు చేస్తానని చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ దురాత్మ ఉన్నవాడి లక్షణాలు. చాలా జాగ్రత్తగా.
వీరన్నిటినీ దేవుని వాక్యం అని మోసపోమాక. ఈ మధ్య హైదరాబాద్లో ఒక ఆమె దేవుని ఆత్మను పొందుకున్నానని సోఫాలో కూర్చొని వాక్యం చదువుతారు. కాలు పైకేసి వాక్యం చెప్తుంది. ఈ పిచ్చి జనాలు అందరు పోయి వింటున్నారు. లాస్ట్లో అయిపోయినాక వచ్చి మొక్కండి అనగానే పోయి ఏం చేస్తున్నారు, కాళ్ళకు మొక్కుతున్నారు. నేను ఆ మాట మీకు వివరంగా చెప్తాను. మీరందరూ దేవుని ఆత్మను పొందుకున్నోళ్ళే. మీలో దేవుని ఆత్మ ఉంది, అందుకే భయంతో దేవుని మందిరానికి వచ్చారు. మీకు ఉందా లేదా దేవుని ఆత్మ? మీరు అడిగారు మరి మొక్కమని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మ ఆల్రెడీ మీకు కూడా ఉంది. మీ దగ్గర దేవుని ఆత్మ ఉంది మీలో కూడా. మరి ఇంకా ఆమె దగ్గరకు సపరేట్గా రావటం ఎందుకు, మొక్కొచ్చుకోవడం ఎందుకు దేవుడు? అవునా కదా? కొన్ని లక్షల మంది దేవుని ఆరాధన చేస్తున్నారు, లక్షల కోట్ల మంది దేవుని ఆరాధన చేస్తున్నారు. వాళ్ళందరూ దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. ఇంకా ఆమెకు సపరేట్గా ఆత్మ ఎందుకు రావడం, మళ్ళీ అక్కడికి వచ్చి మొక్కించుకోవడం ఎందుకు దేవుడు? అర్థమవుతుందా? ఆల్రెడీ దేవుడు మనందరం దేవుని ఆత్మను పొందుకొని ఆరాధన చేస్తున్నాం. ఆరాధన దేవుడికి ఆల్రెడీ వెళ్తుంది. మనం చేసే ఆరాధన అంతా ఎక్కడికి వెళ్తుంది? దేవుని ఆత్మ, మనం చేసే ఆరాధన అంతా అక్కడికి పోతుంది. మళ్ళా సపరేట్గా ఆ దగ్గరకు వచ్చి మీరు మొక్కండి, నేను వచ్చాను అని చెప్పడం ఎందుకు? అది దేవుని ఆత్మ కాదని గుర్తుపట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త. అంత్య దినములలో, కడవరి దినాలలో మోసపరచు ఆత్మలు వస్తాయని బైబిల్ చెప్తుంది. ఏది దేవుని ఆత్మ, ఏది దురాత్మ, మీరు జ్ఞానంతో ఆలోచించాలి. దేవుని ఆత్మను పొందుకున్నాడు ఎలా ఉంటాడు తెలుసా? అదే 2 తిమోతి 1 అధ్యాయం 7వ వాక్యంలో ఉంది, చూడండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడే కానీ పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహం అన్న దగ్గర స్వస్థపరచు అని అంది. శక్తియు, తర్వాత ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం, బాగు చేసే గుణం, ఈ ఆత్మని ఇచ్చాడు కానీ పిరికి ఆత్మను ఇవ్వలేదు. గమనించాలి. శక్తిగల ఆత్మ. మనం ఆత్మను పొందుకున్నప్పుడు ఏం పొందుకుంటామంట? శక్తిని పొందుకుంటామంట. పేతురు ఓ చిన్న పిల్ల దగ్గర, సలిమంట దగ్గర కూర్చొని సలిమంట కాకుంటాడు. ఓ చిన్న పిల్ల వచ్చింది, పక్కన భటుడు ఉన్నాడు. భటుడు కూర్చొని ఉన్నాడు, వాడు కూడా చలిగా వంట కాగుతున్నాడు. ఈలోపు చిన్న పిల్ల వచ్చి, నువ్వు ఆయన నజరేయుడైన యేసు ప్రభు పక్కన తిరుగుతావు కదా ఎప్పుడు అని అనగానే పేతురు అంటాడు, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో? ఆయన నేను కాదు, నేను ఆయన ఎప్పుడు చూడాలి. అసలు పిరికి ఆత్మ. కానీ ఎప్పుడైతే పెంతెకోస్తు దినాన దేవుని ఆత్మను పొందుకున్నాడో అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ముందు లేచి నిలబడి ధైర్యంగా వాక్యం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ వ్యక్తినైతే మీరు చంపారో, ఏ వ్యక్తినైతే మీరు సిలువేసి చంపారో ఆయనను గురించి మేము చెప్తున్నాము అని ధైర్యంగా నిలబడి చెప్పాడు. ఒక చిన్నపిల్ల దగ్గర అబద్ధం ఆడినోడు ఇప్పుడు ధైర్యం ఎట్లా వచ్చింది? దేవుని ఆత్మను పొందుకోవడం వల్ల వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటంటే, ఆత్మ లేనోడు ఏం చేస్తాడంటే పడిపోతాడు. ఆత్మ లేనోడు ఏం చేస్తాడు? పడిపోతాడు. తొందరగా నిలబడలేడు. చిన్న పాపాలకు పడిపోతుంటాడు. మందిరంలో ఏదైనా వాక్యం చెప్తే పడిపోతుంటాడు. ధైర్యం లేక పడిపోతూ ఉంటాడు. దేవుని ఆరాధించలేక పడిపోతుంటాడు. అందుకనే కొంతమంది వస్తూ మానేస్తూ ఉంటారు. వస్తూ
పూర్తిగా అసలు దేవుడే గుర్తుండడు. గుర్తులేని పరిస్థితి అంటే విషయం ఏంటంటే దేవుని ఆత్మ నీకు శక్తినిస్తుంది. దేవుని ఆత్మ నేనేం చేస్తుందంటే ప్రేమ కలిగిన వాడిగా చేస్తాడు. ఏం కలిగినోడు? నీలో ప్రేమ ఉంటుంది, దైవ ప్రేమ ఉంటుంది, దేవుని ప్రేమ నీలో ఉంటుంది. ఆ ప్రేమ లేదంటే నీకు దేవుని ఆత్మ లేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ ఉందా మీ దగ్గర? మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యం, 4-5 చదవండి. ఇప్పుడు చెప్పండి, మీకు ఆత్మ ఉందో లేదో చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ఏం చేస్తుంది? సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు. ప్రేమ ఏం పడదంట? మత్సరపడదు. కుళ్ళు. ఏంటది? కుళ్ళు ఉందంటే మీకు ప్రేమ లేదని అర్థం. మందిరానికి వస్తున్నాం, మనందరం దేవుని శరీరమా కాదా? ఒకే శరీరమా కాదా? ఒకే శరీరం. అందరూ ఐక్యంగా ఉండాలా లేదా? మీరు కనుక ఏదన్నా భేదం చూపించి తేడాగా మాట్లాడారంటే మీ దగ్గర ఏముందని? కుళ్ళుబోతనం ఉంది. ప్రేమ మత్సరపడదు. ఇంకోటి, మత్సరపడదు. డంబం అంటే గర్వంగా ప్రవర్తించదు. ఉప్పొంగదు. మర్యాదగా నడుచుకుంటుంది. అమర్యాదగా నడుచుకోదు. తర్వాత స్వప్రయోజనము విచారించుకోదు. అంటే సొంత లాభం చూసుకోదు. వాళ్ళు ఎడిపోతే నాకెందుకులే, నేను బాగుంటే చాలు అని అనుకోదు. స్వప్రయోజనం కోరుకోదు. డంబరపడదు, మత్సరం చూపించదు. తర్వాత త్వరగా కోప్పడదు. దేవునికి స్తోత్రం. త్వరగా కోప్పడదు, ఎప్పుడు ప్రేమ చూపిస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లోడు తప్పు చేస్తాడండి, పిల్లోడిని లట్లట కొడతారా? తొందర కొట్టం. వాడు ఏదైనా బాగా పదే తప్పు చేస్తే అప్పుడు కొడతాం. ఎందుకు కొట్టవు? వాడి మీద నీకు ప్రేమ ఉంది కనుక. కోపం, ప్రేమ ఉన్నవాడు సహిస్తాడు. ఒకసారి తప్పు చేశాడా క్షమిస్తాడు, సహిస్తాడు, సహనం ఉంటుంది వాడికి. ఫస్ట్ సారి తప్పు చేయగానే ఏంద్రా అని చెప్పి పెద్ద కర్ర తీసుకొని బెటామని బుట్టావు అనుకో, వాడు ఏం చేస్తాడు? సచ్చి కూర్చుంటాడు. ఈ ప్రేమ లేదని అర్థం. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమ ఉన్నవాడు సహిస్తాడు, ప్రేమ ఉన్నవాడు మత్సరపడడు, ప్రేమ ఉన్నవాడు డంబం చూపించాడు, ప్రేమ ఉన్నవాడు సొంత ప్రయోజనం కోరుకోడు, ప్రేమ ఉన్నవాడికి కుళ్ళు ఉండదు. గమనించుకోవాలి. మనకు అది ఉందా? మనకు దేవుని ప్రేమ ఉందా? దేవుని ప్రేమ నీలో ఉంటే దేవుని ఆత్మ నీలో ఉందని అర్థం. నువ్వు స్థిరంగా నిలబడుతున్నావు అంటే దేవుని ఆత్మ నీలో ఉంది అని అర్థం. ఇంకో విషయం ఏంటంటే స్వస్థ బుద్ధి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. ఏ ఆత్మ? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. అంటే బాగు చేసే ఆత్మ. పక్కన వాళ్ళ బాగుని నువ్వు కోరుకుంటున్నావు అంటే నీ దగ్గర దేవుని ఆత్మ ఉందని అర్థం. పక్కనోడు నాశనాన్ని కోరుకుంటున్నావు అంటే నీ దగ్గర దేవుని ఆత్మ లేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోండి, పాడవుతారు పోండి అన్నాడు అనుకో, ఇంకంతే, పోయిందని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్య ఒక ఆయన అన్నాడు, ఈటి చర్చికి పోతే వాళ్ళు దేవుడు పోవద్దు అన్నాడండి అని అన్నాడు. ఈటి చర్చికి దేవుడు పోవద్దు అన్నాడు. మరి ఇంత పెద్ద మందిరం కట్టింది ఎందుకు?
దగ్గర దగ్గర 20 సంవత్సరాల పై నుంచి జరుగుతుంది. నేను వచ్చే 12 సంవత్సరాలు దాటింది. మరి ఇంతకాలం వాడుకుంది ఎందుకు? ఈ మధ్య కట్టింది ఎందుకు? ఇంతమంది రక్షణ పొందింది ఎందుకు? ఇంతకీ వాడి దగ్గర ఉంది దేవుని ఆత్మ, దురాత్మ? పోవద్దు అని చెప్పిందంటే ఏ ఆత్మది? జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడు స్వస్థపరచు బుద్ధి ఉంటాడు. దేవుని ఆత్మ నడిపించబడుతున్న వాడు ప్రేమ కలిగి ఉంటాడు. దేవుని ఆత్మ కలిగినోడు స్థిరంగా నిలబడి ఉంటాడు. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడతాడు. మన దగ్గర ఉంది దేవుని ఆత్మ, దురాత్మ. ఏ ఆత్మను పొందుకుంటే ఆ స్వభావం కలిగి ఉంటాం. ఒకసారి ఆలోచన చేయాలి. బెసలేలు దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు, మందిరం కట్టాడు. కొన్ని ఆత్మలు కలిగి ఉన్నాయి. ఏ ఆత్మ ఉంటే ఆ స్వభావమే మనకు వస్తుంది. మూడో విషయం జ్ఞాపకం చేస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయం 67వ వాక్యం. లూకా సువార్త 1వ అధ్యాయం 67వ వాక్యం చూడండి. లూకా 1:67. అతని తండ్రి జకర్యా ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. అక్కడ జకర్యా అని ఒక ఆయన ఉన్నాడు, బాగా ముసలి ఆయన. అయితే చాలా సంవత్సరాలు సేవ చేశాడు, యాజకుడు ఆయన. అయితే చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. అయితే ఒకరోజు ప్రార్థన చేశాడు, దేవుడు పిల్లల్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే జకర్యా నమ్మల. అయ్యా, నేను ఎక్కడో ముసలోడిని, నా భార్య కూడా ముసలిదైపోయింది, నాకు ఎట్లా పిల్లలు పుడతారు? నా భార్య గర్భం ఉడికిపోయి ఉంటుంది కదా, ఎక్కడ పిల్లలు పుడతారంటే నువ్వు నమ్మట్లేదు కదా దేవుని మాటనే అని చెప్పి దేవుడు నోరు మూసేశాడు. నువ్వు మళ్ళా నమ్మిన దాకా నీకు నోరు రాదు. దేవుడు చెప్పాడు, నీకు పిల్లోడు వచ్చే సంవత్సరం కల్లా పిల్లోడు పుడతాడు, వాడికి యోహాను అని పేరు పెడతావు. నువ్వు ఎప్పుడైతే యోహాను అని పేరు పెడతావో అప్పుడు నీకు నోరు వస్తుంది అని చెప్తా. ఇంతకు విషయం తెలుసా? ఎప్పుడైతే యోహాను పుట్టిన తర్వాత పేరు పెడతారో, పేరు పలక మీద రాయగానే వెంటనే జకర్యాకు నోరు వచ్చింది. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని ఆత్మాట అతని మీదకి వచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి స్తుతించడం స్టార్ట్ చేశాడు. ఏం చేశాడా? అక్కడే ఉంది, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏం చెప్పాడు? స్తుతిస్తున్నాడు దేవుడిని. ఆత్మను పొందుకున్నవాడు దేవుడు ఏం చేస్తాడు? స్తుతిస్తాడు. జకర్యా ఒక్కడ ఆత్మపూర్ణుడు కాదు, జకర్యా భార్య కూడా ఆత్మపూర్ణురాలే. అక్కడే ఉంది చూడండి, 41వ వాక్యం. లూకా 1:41. ఎలిజబెతు మరియ యొక్క 100వ వచనం వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు ఏ ఆత్మను పొందుకుంది? పరిశుద్ధాత్మను పొందుకుంది. జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడు, ఎలిజబెతు పరిశుద్ధాత్మ. మరి లోపల ఉన్న పిండం పిల్లోడు కూడా. 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం 14వ వాక్యం. అంతటా ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే లోపలున్న పిల్లోడితో సహా ఏం పొందుకున్నాడు? మీకు విషయం తెలుసా? మీరు ఒక్కళ్ళు ఇంట్లో కనుక భక్తిగా ఉంటే, ఆత్మను పొందుకున్నాడు భక్తిగా ఉంటాడు. మీరు ఒక్కళ్ళు ఇంట్లో భక్తిగా ఉంటే ఇల్లు మొత్తం మారుతుంది. వాస్తవం చెప్తున్నా.
ఒక్కళ్ళు భక్తిగా ఉండడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా ఇల్లు మొత్తం మారుతుంది. నీ భర్త ఏంది, నీ భార్య ఏంది, నీ పిల్లలేంది. దేవునికి స్తోత్రం. జకర్యా భక్తి కలిగిన వాడు, ఆత్మపూర్ణుడు. అదే ఆత్మ తన భార్య ఎలిజబెత్ కూడా వచ్చింది. ఎలిజబెత్కే కాదు, ఎలిజబెత్ గర్భంలో ఉన్న పిండానికి కూడా పుట్టక ముందే దేవుని ఆత్మ పొందుకున్నవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి, మనం ఎప్పుడన్నా తల్లి ఏ పని చేస్తుందో లోపల ఉన్న పిండం కూడా చూస్తుంటారు. మీకు ఒక విషయం తెలుసా? తల్లి జకర్యా దేవుని ఆత్మను పొందగానే ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు. మన నోట్లో నుంచి ఎప్పుడన్నా కనీసం ఒక పాట అన్న వచ్చిందా? ఒక్క పాట అన్న కనీసం. ఇక మనకి రాయికి ఏమన్నా తేడా ఉందా? ఏ రోజన్నా ప్రార్థన వచ్చిందా మన నోట్లోంచి? ప్రార్థన ఇంటికి పోయినాక మన నోట్లో నుంచి ప్రార్థన, మన నోట్లో నుంచి దేవుణ్ణి స్తుతించడం, ప్రార్థన చేయడం ఏ రోజన్నా వచ్చిందా? ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయాల్సిన పని అంతా టేప్ రికార్డ్ కప్పచెబుతాం. నువ్వు బాడుకోమ్మా, మేము వింటుంటాం. దేవుడికి ఏమన్నా టేప్ రికార్డ్ పాడితే ఆనందంగా ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయాలా. మీ నాన్న ఎదురుగా కూర్చొన్నప్పుడు సన్మానం చేసాం అనుకోండి. సన్మానం చేసినప్పుడు మైక్ తీసుకొని ఒక్కసారి మీ నాన్న గొప్పతనం ఏందో నువ్వు చెప్పావనుకో, మీ నాన్న ఎలా ఫీల్ అవుతాడు? ఒక మాటలు చెప్పమంటారా? ఏడుస్తాడు కూడా. అంత సంతోషం వస్తుంది, గుండెల్లో నుంచి వస్తుంది. కానీ పక్కన వాడికి మైక్ ఇచ్చి మా నాన్న గురించి చెప్పంటే సంతోషిస్తాడా? నీ నోటితో నువ్వు దేవుడిని ఎప్పుడైతే స్తుతిస్తావో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ఎప్పుడైతే మూగి ముద్దాలో నువ్వు అట్లాగే కూర్చుంటావో దేవుడికి సంతోషం కలగదు. దేవుడిని స్తుతించాలా, దేవునికి ప్రార్థన చేయాలా, దేవుడిని ఆరాధన చేయాలా, అప్పుడు దేవుడికి సంతోషం కలుగుతుంది. ఆత్మపూర్ణుడు ఏం చేస్తాడంటే దేవుడిని స్తుతిస్తాడు. ఆత్మపూర్ణుడు మనుషులు దీవిస్తాడు. ఎలిజబెత్ దీవిస్తాడు. యోహాను మనుషులందరినీ దేవుని వైపుకు తిప్పాడు. ఎటు తిప్పాడు? లూకాసు వార్త 1వ అధ్యాయం చూడండి, అక్కడ ఏముందో 15వ వాక్యం. ఏం చేశాడు చూడండి. మద్యమైనను తాగక తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి వైపుకు, దేవుని వైపుకు తిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును తిప్పి. ఒక మాట, మనుషుల్ని దేవుడి వైపుకు తిప్పుతాడు. ఆత్మను పొందుకున్నవాడు ఏం చేస్తాడు? మనుషుల్ని దేవుని వైపుకు తిప్పితే దేవుణ్ణి మనుషుల వైపుకు తిప్పుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషుల్ని దేవుని వైపుకు తిప్పి దేవుణ్ణి ఎట్లా తిప్పుతాడు? అవునా కదా? దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మిమ్మల్ని దేవుని వైపుకు తిప్పాను కనుక మీరు చేసిన ప్రార్థనలు ఎవరు వింటున్నారు? ఆయన ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాడా లేదా? అసలు మీరు తిప్పకుండా మీరు ఇంటికాడ ఉంటే చూస్తాడా? లేదు. అందుకే యోహాన్ చేసే పని ఏంటంటే మనుషులందరినీ దేవుని వైపుకు తిప్పాడు, దేవుణ్ణే మనుషుల వైపుకు తిప్పాడు. ప్రైజ్ ది లార్డ్. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదే లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వాక్యం, 4:1 చూడండి. యేసయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై
యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధించబడ్డాడు. ఆత్మచేత నడిపించబడి ఆత్మపూర్ణుడై, యేసయ్య ఆత్మపూర్ణుడై అరణ్యంలో నడిపించబడ్డాడు. అపవాది చేత శోధించబడ్డాడు. శోధనను జయించాడు. గెలిచాడా లేదా? సైతాన్ గాడు 3 ప్రశ్నలు అడిగాడు. 3 ప్రశ్నలు కూడా యేసయ్య జవాబు చెప్పాడు. జయించాడు. ఆయన ఇంకో పని చేశాడు. ఏమంటో తెలుసా? 18వ వాక్యం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. దేవుడు చెప్తున్నాడు, దేవుని ఆత్మ నా మీద ఉంది పేదలకు సువార్త చెప్పడానికి. పేదలకు ఏం చెప్పడానికంట? దేవుని ఆత్మ పొందుకున్నవాడు పేదలకు ఏం చెప్తాడంట? సువార్త చెప్తాడు. తర్వాత ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదల. చెరలోనున్న వారికి ఏ చెర? సైతాను చెర, పాపపు చెర. ఈ చెరలో ఉన్న వాడికి ఏం చేస్తాడంట? విడిపిస్తాడంట. తర్వాత గుడ్డివారికి చూపు. ఏది మంచి ఏది చెడో తెలీదు, ఏది దేవుడో ఏది దెయ్యమో తెలీదు. అలాంటి వాళ్ళని దేవుడు ఆయన ఆత్మ పొందుకున్నాడు ఏం చేస్తాడంట? చూపులు ఇస్తాడంట. తర్వాత నలిగిన వారిని విడిపించడం. నలిగిన వారు నలిగిపోతున్నారు, బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమాధానం లేక, శాంతి లేక నలిగిపోతున్నారు, రోగాల్లో నలిగిపోతున్నారు. వాళ్ళందరినీ విడిపిస్తాడంట. తర్వాత ప్రభువు హితవత్సరం ప్రకటిస్తాడట. ప్రభు హితవత్సరం ఈ ఒకదాని గురించి చెప్పి నేను ముగిస్తాను. హితవత్సరం అంటే 50వ సంవత్సరం. ఏ సంవత్సరం? 50. హిత అంటే 50వ సంవత్సరం. పురాతన కాలంలో 50వ సంవత్సరం పండగ చేస్తారు. 50వ సంవత్సరం ఆ రోజు ఏం చేస్తారంటే విడుదల చేస్తారు. ఏం చేస్తారు? విడుదల చేస్తారు. దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని విడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. చచ్చిపోయాడా? యేసయ్య చచ్చిపోయాడు. చచ్చిపోయి పాతాళానికి పోయాడు. పాతాళంలో ఉన్న వాళ్ళందరినీ ఏం చేశాడు? విడిపించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా నరకాన్ని చూసి భయపడుతున్నారు వాళ్ళందరూ ఎప్పుడు విడుదల కలిగిద్దా అని చూస్తున్నారు. వాళ్ళందరినీ ఒక్కసారి యేసయ్య ఏం చేశాడు? విడిపించాడు. ప్రభు హితవత్సరం ప్రకటించాడు. పెంతెకోస్తు దినం ఆత్మ వచ్చింది 50వ రోజు. ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన నన్ను అభిషేకించాడు.